నమస్తే అండి. నా పేరు జగదీష్. జీవిశ్రీ హోమ్స్ కాకినాడ. ఈ రోజు నేను మీకు వెస్ట్ ఫేసింగ్ లో ఉన్న హౌస్ ని చూపిస్తున్నాను. రెడీ టు ఆక్యుపై కి సిద్ధంగా ఉన్న బిల్డింగ్ అండి ఇది. ఈ మధ్యలో ఉన్న సీసీ రోడ్ 15 ఫీట్ వస్తుంది. ఈ బిల్డింగ్ ఎడ్జ్ నుంచి ఆ బిల్డింగ్ ఎడ్జ్ కి 33 ఫీట్ వస్తుంది. హౌస్ ముందు ఉన్న రోడ్ ను కూడా మీరు చూడొచ్చు. కాంపౌండ్ వాల్ ఇన్సైడ్ లో మీకు కార్ పార్కింగ్ ఏరియాని చూపిస్తున్నాను. ఈ స్థలం కొలతలు 28x54 అంటే 168 చదరపు గజాలు. ఇది కార్ పార్కింగ్ ఏరియా అండి. 165 అడుగుల ఎస్ఎఫ్టీ వస్తుందండి ఇది. ఉత్తరం సైడ్ లో 2.5 అడుగుల సెట్ బ్యాక్ వదిలారు. ఈ స్టెప్స్ నైరుతి సైడ్ లో ఉన్నాయి. కార్ పార్కింగ్ ఏరియాలో వుడెన్ లా కనిపించే పీవీసీ సీలింగ్ ని ఇచ్చారు. ఎంట్రన్స్ లో టేక్ వుడ్ డోర్ ని ఇచ్చారు. అన్ని రూముల్లోనూ కూడా ఫ్లోరింగ్ టైల్స్ తోటి కంప్లీట్ చేశారు. ఇది హాల్ అండి. ఈ హాల్ కొలతలు వచ్చేసరికి 10.5x23. ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ హాల్ యొక్క సీలింగ్. ఈ హాల్ ఎంట్రన్స్ లో టేక్ వుడ్ డోర్ పక్కనే రైట్ సైడ్ లో చిల్డ్రన్ బెడ్రూమ్ ని ఇచ్చారు. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ యొక్క కొలతలు చూసినట్టయితే 11.5x13 అండి. అలాగే ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కి ఒక వాష్రూమ్ ను కూడా ఇచ్చారు. ఈ వాష్రూమ్ 4x6 కొలతలతో ఉంది. మనం హాల్లోకి వచ్చి హాల్ లెఫ్ట్ సైడ్ లో మీకు కనిపిస్తున్నది పూజా రూమ్ అండి ఇది. ఇప్పుడు నేను మీకు పూజా రూమ్ ని చూపిస్తున్నాను. ఈ రైట్ సైడ్ లో ఉన్నది తూర్పు. ఇక్కడ గాడ్ ఫ్రేమ్స్ గానీ ఐడియల్స్ గానీ పెట్టుకోవడానికి ఒక షెల్ఫ్ లాంటిది ఇచ్చారు. వెంటిలేషన్ కోసం ఒక విండోని కూడా ఇచ్చారు. ఇప్పుడు మీరు చూస్తున్నది మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ 12x13 కొలతలతో ఉంది. అలాగే ఈ హౌస్ కు ఉపయోగించిన పెయింట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్ట్రీమ్లీ సూపర్ అండి. కలర్స్ ఎక్కడ కూడా ఓవర్ గా లేవు. ఈ రూమ్ కి ఒక వాష్రూమ్ ఇచ్చారు. ఇది 4x6 కొలతలతో ఉంది. ఇది ఉత్తర ఈశాన్యంలో ఇచ్చిన డోరు. ఇది తూర్పు సైడ్ లో ఇచ్చిన డోరు. ఇది కిచెన్ అండి. ఈ కిచెన్ లో 2.5 అడుగుల వెడల్పు గల గ్రానైట్ రాయి తోటి గ్యాస్ టేబుల్ ఇచ్చారు. ఈ కిచెన్ కొలతలు 8x11.5. ఈ ఇంటికి వెనక భాగం అండి, అంటే తూర్పు సైడ్. ఇక్కడ మీకు ఈశాన్యంలోని ఒక ట్యాప్ ని ఇచ్చారు. ఇది ఉత్తరం వైపు 2.5 అడుగులు సెట్ బ్యాక్ వదిలారు. ఈ తూర్పు సైడ్ 6 అడుగులు సెట్ బ్యాక్ వదిలారు. ఈ ఆగ్నేయ సైడ్ లో అడిషనల్ గా ఒక వాష్రూమ్ ని ఇచ్చారు. ఇక్కడ మీకు సౌత్ సైడ్ చూపిస్తున్నాను. ఇక్కడ 2 అడుగులు సెట్ బ్యాక్ వదిలారు. ఈ బిల్డింగ్ ప్లింత్ ఏరియా చూస్తే 1000 అడుగులు వస్తుంది. స్లాబ్ ఏరియా చూస్తే 1350 అడుగులు వస్తుంది. ఈ బిల్డింగ్ కాస్ట్ తెలియజేసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి వెస్ట్ ఫేసింగ్ ఇష్టపడి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. మొదటిసారి చూస్తున్నట్టయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ యాక్టివేట్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మా వీడియో ముందుగా మిమ్మల్ని రీచ్ అవుతుంది. 168 చదరపు గజాలలో ఉన్న ఈ వెస్ట్ ఫేసింగ్ హౌస్ 80 లక్షల రూపాయలు. రేటు విషయంలో మాట్లాడుకోవచ్చు. మిగతా వివరాలకు స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ కి ఫోన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.